సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు టీనేజర్లు ఏంటంటే అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవండి. అంటే ఇప్పుడు మోటార్ వెహికల్స్ కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్, ఫ్లైట్లు, అలాగే ఇప్పుడు సెల్ ఫోన్స్, టీవీలు ఇన్ని ఛానల్స్ లేవండి. నేను చదువుకున్నప్పుడు పిల్లలందరూ కూడా టీనేజర్లో ఉన్న పిల్లలతో ఎలాగ పేరెంట్స్, ఎందుకంటే ఇంత విపరీతమైన వాళ్ళకి హడ్డుల్స్ ఉన్నాయి టీనేజర్లకి. మరి వీళ్ళు ఎలాగా డీల్ చేయాలంటారు? పేరెంట్స్కి ఒక గైడెన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. అవునండి. ఎందుకంటే మీకు స్కూల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ సమాచారం అందులో చాలా మటుకు అపసవ్య సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్, పనికిరాని సమాచారం, తెలుసుకోకూడని వ్యవహారాలు అందరి మెదడుల్లోకి వెళ్ళిపోతుంది ఈ టెక్నాలజీ పుణ్యమా అంటూ. దీంతో అందరి మెదళ్ళు కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ వయసు అంటే ఈ హార్మోనల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ గరిష్టంగా ఉండే వయసు. రెబెలియస్ యాటిట్యూడ్ కనిపిస్తుంది సాధారణంగా టీనేజ్ కుర్రాళ్ళలో. తిరుగుబాటు మనస్తత్వం, ఇప్పుడు ఎదిరించడం, చెప్పిన మాట ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకోవడం, ఇవన్నీ కొంత సహజ సిద్ధంగానే కొంతవరకు వస్తుంది. ఇటీవల మనం తింటున్న తిండి మొదలుకుని, అంటే జంక్ ఫుడ్, అగ్రెషన్, చూస్తున్న మెదడులోకి వినోదం పేరుతో ఎక్కిస్తున్న కాంటెంట్. ఒకప్పుడైతే కథలు, రామాయణం, మహాభారతం, నీతి చంద్రిక, ఈ కథలు, తెనాలి రామలింగడు, అక్బర్ బీర్బల్, మంచి ఏమిటో చెడేమిటో ఎత్తి చెప్పేవాళ్ళు కథారూపంలో. అంటే ఆ రోజుల్లో వినోదం అనేది ఒక పెద్ద లైఫ్ స్కిల్ లెసన్. ఇప్పుడు వినోదం విషయం, ఎలా చెడిపోవాలో చూపిస్తుంది. భీముడు, కీచకుడు ఇప్పుడు ఈ కాలం డైరెక్టర్ల చేతిలో పడితే కీచకుడి పాత్రని గ్లోరిఫై చేస్తారు, జరాసంధుడి పాత్రని గ్లోరిఫై చేస్తారు. భీముడు పనికిరానోడను, చేతకానివాడను, విల్లనను. చేత కాదంటే వాడు ఎందుకు పనికిరాడు, వాడు వేస్ట్ అన్నట్టు కదా లెక్క. అలా చూపిస్తారు. అంటే క్రైమ్ని గ్లోరిఫై చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. కాబట్టి పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు పూర్తిగా చదువు మానేసి, అంటే స్కూల్కి వెళ్తుంటారు, తల్లిదండ్రులు ఏమో స్టేటస్ పేరుతో లక్షలు ఫీజులు కట్టి పిల్లల్ని మంచి మంచి పాఠశాలలకి, కళాశాలలకి పంపుతుంటారు. కానీ వాళ్ళ చదువు చట్టుబండలైపోతుంది. స్కూల్లోనో కాలేజీలోనో క్లాస్ రూమ్లో కూర్చుంటే దృష్టి సారించరు. ఎదురుగా లేడీ టీచర్ ఉంటే ఆమె అందాల్ని వీళ్ళు ఇక్కడ డ్రా చేసుకుంటూ, లేదా సెల్ ఫోన్ ఉంటే మెసేజ్లు చేసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, దాన్ని పోస్ట్ చేసుకుంటూ సీక్రెట్ గ్రూప్స్లో ఈ పనులు చేస్తూ ఉంటారు. దీనికి పరిష్కారం ఇందాక అడిగారు, తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలంటే, ఒకటి, ఇలాంటివి పిల్లలకి అందుబాటులో లేకుండా చూడాలి. ఇంటర్నెట్ కావాలా మీ పిల్లలకి? నట్టింట్లో ఒక పెద్ద కంప్యూటర్ పెట్టించండి, దానికి సాఫ్ట్వేర్ లాక్ పెట్టించండి. ఏ సైట్ పడితే ఆ సైట్ ఓపెన్ కాదు. సెల్ ఫోన్ కానీ, మొబైల్ డివైస్, ట్యాబ్ కానీ, ఏదైనా కానివ్వండి, ఇస్తే వాళ్ళు ప్రారంభంలో మీకు తెలియకుండా, మరి నిద్రపోతున్నట్టు నటిస్తూ వాళ్ళు దుప్పటి కప్పుకొని చూస్తారు, బాత్రూమ్కి వెళ్ళి చూస్తారు, టెర్రస్ మేడపైకి వెళ్ళి చూస్తారు. కొన్ని రోజులకి ఇంకా బరి తెగించి మిమ్మల్ని బయట దోసేసి రూమ్ లాక్ చేసుకొని చూస్తారు. ఇంకా బరి తెగిస్తే మీకు ఎదురుగానే చూస్తారు. ఆ స్థితికి వచ్చేస్తారు. కాబట్టి వాటికి దూరంగా పెంచడం, మంచి చెడు ఇంగిత జ్ఞానం చెప్పాలండి. చిన్నప్పటి నుంచే చెప్పాలి పిల్లలకి. కథలు చెప్పి పెంచాలి. కథ చెబితే అవునా, ఇలా ఎందుకు, అలా ఎందుకు అని పిల్లలు అడుగుతారు. మా అమ్మకి, మా నాన్నకి ఎన్నో విషయాలు తెలుసన్న స్పృహతో పిల్లలు పెరుగుతారు. పెద్దయ్యాకంటే టీనేజ్ వయసు వచ్చాక కూడా మనం చెబుతుంటే వింటారు. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలతో మాట్లాడే మాటలు, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్ చేసుకోపో, ఏమి ఇంకా చదవలేదు, ఎందుకు ఇంత తక్కువ మార్కులు వచ్చింది, ఇంతే. ఇంతకంటే మించి ఆ చదువు గురించి, మార్కులు ఎలా వచ్చినాయి, హోంవర్క్ ఎంత చేసుకోవాలి, చదువు కూర్చోబెట్టి చదివిస్తా అని చెప్పి వీళ్ళకి పాఠం వచ్చినా రాకపోయినా పాఠం వచ్చినట్టు చెప్పడం, అంటే తాము వచ్చన్న భ్రమతో ఇదే చేస్తున్నారు. తల్లిదండ్రుల మధ్య, అంటే పేరెంట్స్కి పిల్లలకు, ముఖ్య టీనేజ్ పిల్లల మధ్య ఒక రైట్ఫుల్ కమ్యూనికేషన్ లేదండి. పిల్లలకు వెంటనే క్లాస్ పీకడం, పిల్లలు తప్పు చేస్తుంటే మీకు నిజాలు చెప్పరు, కవర్ చేసుకుంటారు, వాళ్ళు గుడ్డిగా నమ్మడం,
ఇది ఏది కరెక్ట్ పని కాదండి. స్నేహితుల్లా వ్యవహరించాలంటే వాళ్ళు చేసిన పని అన్నిటికీ వాళ్ళు పోర్న్ ఫిలిం చూస్తుంటే ఇంకో పెద్ద ఇవ్వడం కాదు సపోర్ట్ కదా. చేయడం కాదు, అది కాదు. దేని వల్ల ఏది నష్టం వస్తుందో చెప్పాలి. అయ్యా ఒక వయసు వస్తుంది, వయసు అయ్యాక నేను మీ అమ్మ మేము పెళ్లి చేసుకున్న తర్వాత గృహ జీవనం గడుపుతున్నాం. సో లవ్, సెక్స్, మ్యారేజీ, లవ్, సెక్స్ ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వస్తుంది. దానికి ఒక వయసు ఉంది, 20, 22, 25 వయసు ఉంది. ఇప్పుడు ఈ దశలో నువ్వు నీ వయసు 13, 14 ఈ డైవర్షన్స్ వచ్చేస్తే నీ చదువు దెబ్బతింటుంది. నీ జీవితం అనే ఒక బిల్డింగు నిర్మాణం జరుగుతోంది. పునాది గనక వీక్గా ఉంటే, నువ్వు గనక 10th క్లాస్ ఫెయిల్ అయితే, ఇంటర్ ఫెయిల్ అయితే ఇక ఆ తర్వాత పూర్తిగా పక్కదారి పట్టిపోతావు. ఇప్పుడు మిగతా డైవర్షన్స్ అని పక్కన పెట్టి నాలెడ్జ్, స్కిల్స్, మార్కుల కోసం కాదు, నాలెడ్జ్ కోసం, స్కిల్స్ కోసం చదవాలి అని తల్లిదండ్రులు చెప్పాలి. అలాంటి పాఠశాలల్లో చేర్పించాలి. పిల్లలకి చదువు అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా, నన్ను అడిగితే ఒక మంచి పాఠ టీచర్ కనుక మంచి పాఠాన్ని చెప్తే, జియోగ్రఫీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, వాళ్ళు సెల్ ఫోన్ పై చూస్తున్న సినిమాల కంటే, వీడియో గేమ్స్ కంటే మరింత థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాంటి టీచర్లు కావాలి. ఎడ్యుకేషన్ అనేది ఒక ఫన్ ఫీల్డ్ యాక్టివిటీ అయితే నేర్చుకునే జిజ్ఞాస, నేర్చుకునే తత్వం పిల్లల్లో పెరగాలి. అలాంటి వాతావరణం తీసుకురావాలి. అలా కాకుండా పాఠశాలలో ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం డబ్బు ఆర్జన కోసం టీచర్లకే అరాకొర పాఠాలు రాకపోవడం, వచ్చినా వాళ్ళని సరిగా పాఠాలు చెప్పనివ్వకుండా బట్టి పద్ధతిని ప్రోత్సహించడం, మార్కులు ఇచ్చేస్తే తల్లిదండ్రులు హ్యాపీ అయిపోతారని ప్రైవేట్ పాఠశాలలు మోసం చేయడం, ఇంటికి వస్తే పిల్లలకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, చదవాలన్న జిజ్ఞాస లేదు, హోంవర్క్ పేరుతో ఇవాళ రేపు ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో హోంవర్క్లు వాట్సాప్లో పంపడం, నెట్లో ఉన్న దాన్ని కాపీ కొట్టడం, పిల్లలు నేర్చుకున్నారు, చాట్ జీపీటీని అడుగుతారు, దాన్ని రాయిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి పిల్లలకి నేర్చుకోవాలన్న తత్వం పెంచాలి. ఇంగిత జ్ఞానం, ఏదైనా వద్దు ఇలా చేయకూడదు అనడం కన్నా ఎందుకు అలా చేయకూడదు, చేస్తే దానివల్ల కలిగే నష్టం ఏమిటో, మంచి మార్గంలో వెళితే కలిగే లాభం ఏమిటో విడమరిచి చెప్పాలి. ఇంత విడమరిచి చెప్పాలంటే వాళ్ళు టైం స్పేర్ చేయాలండి. అవునండి, పేరెంట్స్ టైం స్పేర్ చేయాలి. అవునండి. అలాగే ఆ స్కూల్స్ కూడా, ఆ టీచర్లు కూడా కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని ఎవరైనా తేడాగా ఉన్నారా, మీరు చెప్పిన లేదండి, తేడాగా ఉన్నారా ఎవరైనా ఐడెంటిఫై, ఇప్పుడు అందరి పిల్లలు తేడాగానే ఉంటారు, కాస్త ఎక్కువ తక్కువ ఉంటారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈ 4 ఏళ్లలో ఇప్పుడు ఒక అబ్బాయి ఏదో చూసి వస్తాడండి, వాడు చెప్తాడు వాడు ఫ్రెండ్స్ కానీ నేను చూశాను రా ఇది నువ్వు చూడలేదా అంటారు, వాడు సాయంత్రం వెళ్ళి చూస్తాడు. కాబట్టి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి, ఎంత చెడిపోయారు అన్న దాంట్లో తేడా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఏదైనా పాఠశాల అదే పనిగా కార్యక్రమం పెట్టి నడిపితే తప్పించి, అలాంటి 1-2 పాఠశాలలు తప్పించి ఇప్పటికి కూడా మంచి మార్గంలో వెళుతున్న పిల్లలు లేరండి. తక్కువ చెడిపోయిన వాళ్ళు ఎక్కువ చెడిపోయి, అంతే తేడా ఇప్పుడు. కాబట్టి అత్యవసరంగా ఈ మార్పు విద్యా సంస్థల్లో తల్లిదండ్రుల్లో రాకపోతే మన వివాహ కుటుంబ వ్యవస్థలు ధ్వంసమైపోతాయి, సమాజమే నాశనం వైపు ప్రయాణిస్తుందండి. ఈ టీనేజర్లు కూడా కొద్దిగా వాళ్ళు అంటే ఈ జంక్ ఫుడ్ తినద్దు అవి కూడా చెప్పాలనుకుంటారు. జంక్ ఫుడ్ ఒకటి, అవునండి, అనేకం ఉన్నాయి. ఆధునిక సమాజం, ఈ గ్లోబలైజ్డ్ సమాజం పనిగట్టుకుని పిల్లల్ని చెడగొడుతోంది. ఇవాళ టీనేజ్ పిల్లల్లో మరొకటి ఏంటంటే గే రిలేషన్షిప్స్. ఏమంటే యునెస్కో ఏం చెప్పిందంటే, సహజ సిద్ధంగా పిల్లల్లో ఎవరైనా వాళ్ళకి వస్తే అది ఓకే అంది, కానీ ఈ పోర్న్ ఫిలిమ్స్ చూసి గ్రూప్ సెక్స్లు, యానల్ సెక్స్, గే సెక్స్, లెస్బియన్ సెక్స్ ఇది విస్తృతంగా వ్యాపిస్తుంది. కాబట్టి దీనివల్ల ఎయిడ్స్ వస్తుంది. ఈ గే సెక్స్, యానల్ సెక్స్ వల్ల బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి. సృష్టికి విరుద్ధమైంది, సృష్టి నియమాలకు విరుద్ధమైంది, అసహజమైంది ఇది. కాబట్టి ఇవన్నిటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ పేరుతో. ఇవాళ ఈ 4 ఏళ్లలో ఇండియన్ పోర్న్ ఇండస్ట్రీ కొన్ని రెట్లు పెరిగిందండి. వాళ్ళ యొక్క ప్రాఫిట్, వాళ్ళ ప్రొడక్షన్. ఒకప్పుడైతే ఏదైనా పోర్న్ ఇండస్ట్రీ అంటే ఎవరో పాపం ఆ వృత్తిలోకి బలవంతంగా నెట్టబడిన మహిళలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మోడల్స్, కాలేజ్ గర్ల్స్. అంతెందుకండి, హైదరాబాద్ లాంటి, అమీర్పేట లాంటి చోటకు వచ్చి
డబ్బుల కోసం రకరకాల సోషల్ మీడియా వెబ్సైట్లో పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ బట్టలు మెల్లగా ఇప్పడం, అదే ఫర్ ఫ్యాన్స్ పేజ్ అని రకాల పేరు చెప్పదలుచుకోలేదు. దాంట్లో చేస్తే వాళ్ళ అందాన్ని బట్టి ఇది ఒక సంపాదన మార్గం అవుతుంది. 1,00,000, 5,00,000 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళకి తెలియంది ఏమిటంటే ఇలా ఎన్ని రోజులు వస్తుంది డబ్బులు నీకు? సంవత్సరం. పోనీ బాగా బ్యూటీ మెయింటైన్ చేసుకుంటే 5 ఏళ్ళు, ఆ తర్వాత పోతుంది. అదే నువ్వు చదువుకుంటే, చదువు అంటే నేను కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ అనట్లేదు, నీ అభిరుచికి నీ యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా చదువుకుంటే అది రిటైర్మెంట్ దాకా, రిటైర్మెంట్ అయ్యాక కూడా నీ వెన్నంటి ఉంటుంది ఆ విజ్ఞానము, ఆ యొక్క నైపుణ్యాలు. నీకు ఒక చక్కటి జీవితాన్ని ఇస్తుంది. నీ పిల్లలకు కూడా మంచి దారి చూపించినాడు అవుతావు. నీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంత టైం స్పెండ్ చేసుకుని ఆ టీనేజర్ పిల్లలను కొద్దిగా కాపాడుకుని జాగ్రత్త చూసుకుని. నోబడీ ఈజ్ బిజీ, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. ప్రపంచంలో ఎవడు బిజీగా ఉండడండి. నేను చేయాలి అనుకున్న పనికి తప్పనిసరిగా నాకు సమయం చిక్కుతుంది. ఇది ప్రాధాన్యత అనుకుంటే సమయం దొరుకుతుంది. ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్, రాత్రి 9 దాకా 10 దాకా కూడా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఇవాళ రేపు. కానీ ప్లాన్ చేసుకుంటే, నా కొడుకుతో నా కూతురుతో ఎన్ని సంవత్సరాలండి చూస్తుంటే, వాళ్ళు 6వ తరగతిలో ఉన్నవాళ్ళు ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ తర్వాత ఎలాగూ ప్రొఫెషనల్ కాలేజెస్లో హాస్టల్లోనే. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడో ఏదో దేశాలకు వెళ్తారు, వాళ్ళ జీవితాలు వాళ్ళది. మీరు గట్టిగా పిల్లలతో గడిపేది, టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 6 నుంచి 10 లేదా ఇంటర్ 2, ఆ 4, 5, 6 సంవత్సరాలే. దానికి ప్లాన్ చేసుకోవాలి మీరు. అవసరమైతే ఉద్యోగానికి లీవ్ పెట్టి, తల్లే లీవ్ పెట్టక్కర్లేదు, ఎవరు బ్రెడ్ విన్నరు, ఎవరి ద్వారా కుటుంబం నడుస్తుంది చూసి అవసరమైతే తండ్రి కూర్చోవాలి. లేదా ఎన్నో మార్గాలు ఉన్నాయండి మీరు, ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్. ఇది మాత్రం వదిలేస్తే మీరు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. మీ పిల్లలు పూర్తిగా ఇవాళ చెడగొట్టడానికి ఈ వైకుంఠపాళిలో, కరోనా అనంతర యుగం వైకుంఠపాళిలో మొత్తం 100 గడులు ఉంటే 97 పాములు ఉన్నాయి, 1-2 నిచ్చెనలు ఉన్నాయి. ఆ నిచ్చెన ఒకటి తల్లిదండ్రులు, 2 టీచర్లు. ఆ నిచ్చెనలు వాడుకుంటూ పాముల బారిన పడకుండా వాళ్ళని గమ్యస్థానం చేర్పించారండి. ఇదండి అమర్నాథ్ వాసిరెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం అండి.